హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఎప్పుడు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది. నిజానికి కొన్ని నెలల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ లైనప్లో ఈ సినిమా ఒకటి ఉందనే విషయం ఆడియన్స్ దాదాపుగా మర్చిపోయే స్టేజ్కి వచ్చేశారు. దానికి 1,00,000 కారణాలు కూడా ఉన్నాయి. అప్పుడెప్పుడు 5 ఏళ్ల కిందట, అంటే 2020లో ఈ సినిమా పట్టాలెక్కింది. ముందు బుల్లెట్ ట్రైన్ మాదిరి షూటింగ్ని కంప్లీట్ చేసి ఆపై రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ప్యాసింజర్ ట్రైన్లా నెమ్మదిగా ప్రయాణం సాగిస్తూ వచ్చింది. ఎక్స్ప్రెస్ ట్రైన్లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్కి ఎలా బ్రేకులు పడతాయో హరిహర వీరమల్లు పరిస్థితి కూడా కొన్ని నెలల ముందు వరకు దాదాపుగా అంతే. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ కారణంగా కాస్త లేట్ అవ్వడం, ఆపై ఓజీ కూడా లైన్లోకి రావడం, ఇలా కొన్ని కారణాల వల్ల హరిహర వీరమల్లు మాత్రం ఓ కొలిక్కి రాలేకపోయింది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్పై ఎక్కువ కాలం ఇంకా ట్రావెల్ చేయాలని క్రిష్ సైతం తప్పుకున్నాడు. దాంతో ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేశాడు. క్రిష్ చేతిలో సినిమా ఉన్నంత వరకు ఫ్యాన్స్లో కూడా ఎలాంటి డౌట్స్ లేదు. ఎందుకంటే క్రిష్ అప్పటికే తెలుగులో స్టార్ డైరెక్టర్. అంతేకాదు, బాలయ్యతో తీసిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి ఇప్పటికీ జనాలు గొప్పగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ ఇలా మొత్తం కేవలం 100 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయింది. అంత తక్కువ టైంలో అలాంటి అల్టిమేట్ బ్లాక్ బాస్టర్ ఇవ్వడం మామూలు విషయం కాదు. అంత విషయం ఉన్న డైరెక్టర్ పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తుండడం, పైగా పీరియాడికల్ సినిమా అవడంతో హరిహర వీరమల్లుపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లోకి వెళ్ళాయి. అయితే ఇదంతా క్రిష్ చేతిలో సినిమా ఉన్నప్పటి ముచ్చట. ఆయన ఒక్కసారిగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్ గుండె బద్దలైపోయింది. ఇక ఈ సినిమా ఉండదు, పీరియాడిక్ కాన్సెప్ట్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇక చూడలేమని నిరాశపడ్డారు. అప్పుడు అసలు కథ మొదలైంది. ఆగిపోయిందనుకున్న హరిహర వీరమల్లు తిరిగి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈసారి ఈ ప్రాజెక్టులోకి జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యాడు. ఆగిపోయిందనుకున్న సినిమా మళ్ళీ స్టార్ట్ అయిందని సంబరపడాలో, క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని డిసప్పాయింట్ అవ్వాలో తెలియక అయోమయంలో ఫ్యాన్స్ పడిపోయారు. అసలు ఈ సినిమా నుంచి క్రిష్ ఎందుకు తప్పుకున్నాడు? కావాలనే తప్పుకున్నాడా, లేదంటే తప్పించారా? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల్లో మెదిలాయి. దీనిపై రీసెంట్గా ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ వెళ్ళిపోవడానికి కారణం ఆయనకి మరో కమిట్మెంట్ ఉండటమే అని క్లారిటీ ఇచ్చేశాడు. నిజానికి క్రిష్ జాగర్లముడి హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యే వరకు కూడా మరో సినిమా తీయాలనే ఆలోచనే లేదు. కానీ ఊహించని దానికంటే ఈ సినిమా ఇంకా లేట్ అవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటికే యూవీ బ్యానర్లో సినిమా చేస్తానని కమిట్మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో ఘాటి కథను పట్టుకొని వెళ్ళాడు. యూవీ ఈ కథకు అనుష్క అయితే సెట్ అవుతుందని స్వీటీని ఒప్పించి సినిమాని స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ సినిమా అయిపోయే స్టేజ్కి కూడా వచ్చేసింది. మొత్తానికి క్రిష్ హరిహర వీరమల్లు నుంచి తప్పుకోవడంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక జూలై 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నిజానికి వారం 10 రోజుల ముందు వరకు కూడా ఈ సినిమాపై జనాల్లో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనసులో లేదంటే నమ్మండి, ఎన్నిసార్లు రిపీట్లు వేశారో వాళ్ళకు కూడా తెలియదు. ఎప్పుడెప్పుడు జూలై 24 అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మొఘల్ కాలం నాటి ఓ వజ్రాల దొంగగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.